ఈ 2024లో చట్టం అమలు చేయాలని ప్రయత్నం చేసినారు. లోక్సభలో ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తే దాన్ని జేపీసీ పంపించారు. జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఎంతమంది సభ్యులున్నా అందరి సభ్యులకు వ్యతిరేకంగా అందరినీ సస్పెండ్ చేసి జేపీసీ కమిటీలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే 25లో లోక్సభలో పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు అనేది మీకేమైనా తెలుసా అని చెప్పి సందర్భంగా మోడీ గారిని అడుగుతున్నాము. 12వ శతాబ్దంలో వక్ఫ్ అనేది మక్కా మదీనాలో స్టార్ట్ అయింది. తర్వాత ప్రపంచం అంతా వ్యాప్తి చేయడం జరిగింది. వక్ఫ్ గురించి ఎటువంటి సమస్యలు తెలియదు. వక్ఫ్ అనే దానికి అర్థం వచ్చేది మోడీ గారు ఈ రోజు మా దేశంలో వక్ఫ్ ఏమైనా చేయగలుగుతున్నావు? ఈ నిజంగా హక్కుందా? ఏమైనా ఇవ్వగలిగినావా? గతంలో ఎవరైనా ఈ వక్ఫ్ సంబంధించి ఎవరి ఆస్తులు ఇచ్చినారా? గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఇవ్వగలిగినారా? లేదు కదా. కేవలం వక్ఫ్ కోసం అంటే కేవలం ముస్లిం మాత్రమే ఆ రోజు దాతలు విరాళం ఇస్తే ఆ విధంగా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, మదర్సాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తులు మాత్రమే ఉంటున్నాయి. కానీ వేరే వాళ్ళ అంతా ఇక్కడ కబ్జా చేయలేదు, ఇంకోటి చేయలేదు. ఈ దేశంలో ఒక అంబానీ, అదానీ, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రోజు వక్ఫ్ బోర్డు ఆస్తులపైన కబ్జాలో ఉన్నారు. వీళ్ళు ఈ కబ్జాలను రక్షించడం కోసం వాళ్ళందరూ ఈ రోజు ఈ పార్లమెంట్ లో ప్రకటిస్తున్నారు. ఇవన్నీ జరిగే విషయం కాదు. ముఖ్యంగా గమనిస్తే ఈ ఆర్టికల్ రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన ఈ చట్టాలను వ్యతిరేకించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆర్టికల్ 14, 20, 25, 26, 28, 30 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులని, మత స్వేచ్ఛని కల్పించిన హక్కులు. ఇప్పుడు మీరు చట్ట సవరణ చేసినంత మాత్రాన ఎక్కడ మళ్ళీ పరిస్థితి లేదు. నిన్నే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాన్ ముస్లింలు ఏ విధంగా పెట్టగలుగుతున్నారు మీరు అని చెప్పి అడిగింది. అలాగే వక్ఫ్ బోర్డు డివిజన్ గతంలో 12వ శతాబ్దం నుంచి 8 సంవత్సరాల దాదాపుగా ఈ 8 సంవత్సరాల్లో మసీదులకి, దర్గాలకి, మసీదులకి ఏ విధంగా డాక్యుమెంట్ వస్తాయి? మీ తాత ముత్తాతల ఆస్తి ఏమైనా మాకు ఇచ్చినారా? మీకు ముస్లింల చిత్తశుద్ధి ఉంటే ఒక 50,000 కోట్లను, 1,00,000 కోట్లను మా కోసం కేంద్రంలో కేటాయించండి. ఎక్కడైనా కేటాయిస్తున్నారా? ఏ అభివృద్ధి చేస్తున్నారా? అంటే విభజించి పాలించే వ్యవస్థ మీది. ఈ పాలసీ ప్రకారం ఈ దేశంలో విభజించి మొత్తం హక్కాబాద్ సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు సాగం. దేశంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతా ఉందని చెప్పి. నిన్ననే సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. రాబోయే రోజు ఆల్రెడీగా వాళ్ళు అత్యంత రుజువులు ఇవ్వడానికి ధర్మాసనం సిద్ధమైంది. కానీ అక్కడ ఉన్న సోలిసిటర్ జనరల్ గారు ఒక వారం టైం అడిగినారు. ఒక వారం టైం కాదు, నెల కాదు, సంవత్సరం తీసుకున్నా కానీ ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి సుప్రీంకోర్టు తీర్పుగా అనుగుణంగా వచ్చే పరిస్థితి ఉంది. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికే ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ జరగవు. నిన్న ఒకటి విజిలెన్స్ జాబితా రిలీజ్ చేయడం. ఈ దేశంలో ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు కొన్ని లక్షల కోట్లు. ఒక అమెరికా ఉంది కదా, అమెరికా 10 అమెరికన్ తయారు చేసేంత దోపిడీగా వెళ్ళిపోయింది అక్కడికి. అంటే దేశం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదు. ఎప్పుడైతే విభజించంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడు దేశంలో గొడవలు, సమస్యలు ఉండాలి. ఎప్పుడైతే ఈ సమస్యలు ఉంటాయో, గొడవలు ఉంటాయో మీకు నిజంగా ఇవన్నీ ప్రశ్నించరు. ఈ దేశంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, నిరుద్యోగత అవుతూ ఉంది, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎక్కడ మీరు ఎన్ని కార్యక్రమం చేస్తున్నారు? అయినా మీకు ఇప్పుడు ట్రిపుల్ డిగ్రీ వచ్చింది. రాబోయే రోజుల్లో డబుల్ డిగ్రీ వచ్చే పరిస్థితి మీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ఖచ్చితంగా ఒక్కరు సవరణ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జరిగిన ప్రతి ఒక్కరికి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాము. ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ జరిగేంత వరకు మా ప్రాణాలను ఇస్తాం. కానీ వక్ఫ్ బోర్డు చట్టం తెలియజేస్తున్నాము. నారా తక్బీర్, నారా తక్బీర్. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వెంటనే, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వెంటనే. నారా తక్బీర్, నారా తక్బీర్. We want justice. 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 Bole, 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 bole. BJP, bole, BJP, bole, BJP, bole, BJP, bole, BJP, bole. Modi, Modi, BJP, BJP. Nara Takbir, Nara Takbir. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar. BJP, BJP, Modi.
ఇచ్చారు ఈ భూములన్నింటినీ. ఈ భూములను అంకితం ఇచ్చి దానం ఇచ్చి సమాజం కోసం భాషాపరంగా ఉన్నటువంటి సమాజం కోసం ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం మరి జరుగుతున్నటువంటి ఈ ప్రణాళికలో భాగంగా ఆ రోజు దానం ఇస్తే ఆ దానాన్ని వారు సొంత ఆస్తులుగా పరిగణించేట్టుగా ఈ రోజు పార్లమెంటులో అర్ధరాత్రి ఏది స్వతంత్రం కోసం పోరాడుతున్నావా, అర్ధరాత్రి చీకటి జీవాలను తీసుకొచ్చి ముస్లింల పైన రుద్దడానికి ఇదేమన్నా నీ జాగీరా అని చెప్పిన పట్ల చిత్తశుద్ధి ఉంటే రంగనాథ్ మిశ్రా కమిషన్ అమలు చేయండి. తర్వాత సచార్ కమిటీని నివేదికను అమలు చేయండి. ముస్లింల పైన అంత అభిమానము మరి అభివృద్ధి చేయాలనుకుంటే ఈరోజు సచార్ కమిటీ ఏం చెప్తా ఉంది, ఈరోజు రంగనాథ్ మిశ్రా కమిటీ ఏం చెప్తా ఉంది, ఈరోజు ముస్లింలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముస్లింలు అన్ని రంగాలలో మదర్సాలో చదువుతున్నటువంటి వారికి డిగ్రీ మరి ఉత్తీర్ణత మరి అవకాశం ఇచ్చి మద్రసాలో ఉన్నటువంటి వారు డిగ్రీ అవకాశాలు ఇచ్చి దాని ద్వారా రక్షణ శాఖలో దాని ద్వారా ఐఏఎస్ లో ఐపీఎస్ లో చేరడానికి అవకాశం ఏంటని చెప్పేసి ఆ రోజు సచార్ కమిటీ నివేదికలు ఇస్తే ఈ రోజు మదర్సాలని ఎక్కడ పెట్టిందంటే మత ప్రాతిపదికన ఆ మదర్సాలన్నింటినీ పక్కకు పెట్టేసి ఈ రోజు 76 నివేదికలు 76 నివేదికలు ఇస్తే అందులో 72 అమలు చేసి అందులో 43 మాత్రము అమల్లోకి వచ్చినటువంటి సంగతి మీకు తెలుసు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 2 కమిటీలు సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిటీలు చేసినటువంటి ఆ కమిషన్ నివేదికలు బట్టబాలు చేయండి, నివేదిక ప్రకారంగా అమలు చేయండి. ఆ అమలు చేసి ఈరోజు ముస్లింల దగ్గర రానని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మనమంతా చూస్తా ఉన్నాం, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్ర సమరంలో మనం ఏ విధంగా అయితే పాల్గొని మన పితరులు మన పూర్వీకులు ఏ విధంగా అయితే ప్రాణాలు సైతం మరి పనగా పెట్టి అడ్డుకున్నారో ఈనాడు ఈ చీకటి జీవులను కూడా ఆ విధంగా మరి అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, మరి క్రైస్తవుల పైన ఈ రోజు తదనంతరం 3వ అతి పెద్ద సంస్థ వక్ఫ్ ఆస్తులు దేశంలో. ఆ తర్వాత మొట్టమొదటిగా మరి ఆస్తులు ఏమంటే క్యాథలిక్ క్రిస్టియన్ సంబంధించినటువంటి ఆస్తులు. మరి దీని తర్వాత క్యాథలికులు మన క్రైస్తవుల పైన మరి దిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ విధంగా చూస్తా పోతా ఉంటే ఇప్పుడు మనము ఏమి చేతగాని మరి చౌటల్లాగా మిగిలిపోయే చరిత్ర హీనుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ముస్లింలని మరి ఊచకోట కూరుస్తూ మరి లాఠీ చార్జ్ చేయిస్తూ వీటిని నింపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇట్లా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పే సంగతిని మనం మరి మోదీ గారికి అమిత్ షా గారికి తెలియజేసే బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, మనం మేలుకోకపోతే ఈ చీకటి జీవులు వస్తూనే ఉంటాయి. ముఖ్యమైనటువంటి వాళ్ళను జైల్లో వేస్తారు, ముఖ్యమైన వాళ్ళను అనగదొక్కుతారు, ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడతారు. మనము నాయకుడు లేకపోయినా మనమంతా నాయకులుగా ఉండి ముందు నడిపించవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశానికి 3 వ్యక్తులు కావాలా, ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని సంరక్షించే వాళ్ళు. లాల్, నీల్, సలాం, ఈ 3 వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని బాగు చేసేదని చెప్పేసి లాల్ సిపిఎం, సలాం ముస్లిం, నీల్ దళితులు, ఈ 3 కలిస్తేనే ఈ దేశ భవిష్యత్తు మరి మన చేతుల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి ఈ వర్గం సంబంధించినటువంటి కొత్త సవరణను పక్షంగా ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ గూడూరు పట్టణంలో ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా 10 సంవత్సరాల పిల్లల నుంచి 70 ఏళ్ల ముస్లింల వరకు ఎంతో శాంతియుతంగా నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మైనారిటీ నాయకులతో పాటు మీడియా మిత్రులకు, పోలీస్ అధికారులకు ముందుగా ఎర్రజెండా పార్టీ సిపిఐ మీ అందరూ కూడా పేరున ప్రత్యేకంగా అభినందన తెలుస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శక్తుల నుండి ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో పోరాటాలు కొనసాగిస్తుంది. సంబంధించి 2014 ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో అన్ని
వర్గాల ప్రజలని మేము సంతోషంగా పరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చి 2014 నుండి 2025 వరకు మీరు పరిపాలిస్తున్నటువంటి ఈ 11 ఏళ్ల కాలంలో ప్రతిదీ మొత్తం కూడా మైనారిటీ హక్కులను కాలరాసే నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేయడానికి మీరు కుట్రబంతున్నారని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రిపుల్ తలాక్ అని చెప్పారు. అదేవిధంగా 330 ఆర్టికల్ రద్దు చేశారు. అదేవిధంగా రామ మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు ఎన్ఆర్సీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్క్ బోర్డ్ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నడానికి మీ యొక్క మందాపంతో ఉదయ సభల్లో మొత్తం కూడా దాన్ని బిల్లు పాస్ చేసి మేఘాల పైన రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయిస్తున్నారంటే మీ అంత దళాలు బాధ్యత ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా మీకు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి భూములు మీ అబ్బా జాగిరిచ్చినవి కాదు, అంతకన్నా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి భూములు కాదు, మరియు ఏ సంస్థలు కూడా ఇచ్చినటువంటి భూములు కాదు. పూర్వపున్నటువంటి పెద్దలు, మైనారిటీ పెద్దలు మొత్తం కూడా యావత్ భూములు మొత్తం కూడా భవిష్యత్ తరాలకు మా కమ్యూనిటీ అభివృద్ధికి, మైనారిటీ కమ్యూనిటీ అభివృద్ధికి విద్యా పరంగా, ఉపాధి పరంగా, సాంస్కృతిక పరంగా ఇది ఉపయోగపడాలని చెప్పి మొత్తం భూములు కూడా వర్క్ తీసుకోవడం జరిగింది. అలాంటి భూములు దేశవ్యాప్తంగా 9,40,000 కోట్ల సంబంధించిన భూములు ఇవాళ లక్షల భూములు దేశంలో ఉంటే ఈ దేశంలో భూములు మొత్తం కూడా కాజేయాలని చెప్పే కుట్ర కోణంలో ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద పార్టీ అందులో ఇవాళ కుట్రపూరితంగానే ఇవాళ వర్గ సవరణ చట్టాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఇంతకన్నా దుర్మార్గం లేదని చెప్పి ఇవాళ ఎర్రజెండా పార్టీ చెప్తున్నాం. నరేంద్ర మోడీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ దేశాన్ని మతాల మధ్య చుచ్చు పెట్టి మంట పెట్టి చలచు కాసుకుంటున్నావు. ఈ యొక్క మంటే నీ కేంద్ర ప్రభుత్వాన్ని దహనం చేస్తుందని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ఒక అంశాన్ని నరేంద్ర మోడీ చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర చదవండి, చరిత్ర తెలుసుకోండి. 1780లోనే మొట్టమొదటిగా దేశ స్వాతంత్ర పోరాటం కోసం మైసూర్ రాజు హైదర్ అలీ అదేవిధంగా 1720లో ఆయన మనుమడు టిప్పు సుల్తాన్ ఈ దేశ పోరాటంలో ఆయన పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి సమర యోధులు దాదాపు 95,300 మంది అసూలు బాస్తే ఢిల్లీలో ఇండియా గేట్ పైన దాదాపు 61,355 మంది ఇవాళ ముస్లింలు సమర యోధులు ప్రాణాలు త్యాగం చేసి, ప్రాణాలు అర్పించి దేశ స్వాతంత్రం కోసం మా ప్రాణాలు పైన పర్వాలేదు ఇది దేశానికి కావాలని చెప్పి ఈ అక్షరం చెల్లించినటువంటి చరిత్ర కూడా ఇవాళ ముస్లింస్ ఉంది. అట్లనే ఇవాళ ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి అక్బర్ గారు ఏ రోజు కూడా మతాలను గానీ కులాలను గానీ ఈ విధంగా విభజించడం చేయలేదు. అదే విధంగా మొఘలాయుల కాలంలో కూడా అన్ని మతాలు, అన్ని సర్వాంశాలు ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా విభజించు పాలించ చేయలేదు. కాబట్టి మోడీ గారు మీరు ఆలోచించాలి. ఈ భారతదేశం లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి దేశం. అన్ని కులాలు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి, సర్వశక్తులు ఉండాలని చెప్పి భావించే గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో మీరు ఓటేయడం జరిగింది. మీరు ఓటేసి ఈ బిల్లును పాస్ చేయడం జరిగింది. కానీ ఈ తప్పులు సర్దించుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఏంటంటే ఈ రాష్ట్రంలో వర్గోత్తులను మేము అమలు చేయమని చెప్పి మీరు యొక్క మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తీర్మానం చేసి కేంద్రం పంపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే కేరళ వ్యతిరేకించారు, పశ్చిమ బెంగాల్ వ్యతిరేకించారు, తమిళనాడు వ్యతిరేకించారు, ఛత్తీస్గఢ్ వ్యతిరేకించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వర్క్ సంబంధించి ఈ రాష్ట్రాల్లో మేము అమలు చేయం. నరేంద్ర మోడీ నువ్వు ఏం చేసుకున్నావు చేస్తామని చెప్పి అదే పద్ధతిలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి
ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ప్రతిదాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని హిందూ దేశాన్ని మార్చాలి, హిందువుల దేశాన్ని రాజ్యాంగం వెళ్ళాలని చెప్పి అనేక రకాలుగా ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ వీళ్ళపైన పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముస్లింల పైన అనేక రకాలుగా దాడులకు పూనుకున్నారు. ఇప్పటికే గతంలో ఎన్ఆర్సీ సిఏ అంటే పేర్లతో ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తూ మరి ముస్లింలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనమందరం చూసాం. ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని లౌకిక ప్రజాశక్తులు అన్ని కలిసి ఆ సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడడంతోనే ఆ రోజు నరేంద్ర మోడీ ఆ సిఏఏ ఎన్ఆర్సీ అమలు చట్టాలను అమలు చేయడంలో వెనుకబడ్డారు. అదేవిధంగా అవి కాక ముస్లింల పైన మరో రకంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింల పైన ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడ ఉన్న ముస్లింలకు ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి మరి వ్యతిరేకంగా ఆ రోజు మరి ఆర్టికల్ 370 రద్దు చేసి వాళ్ళని అక్కడ ముస్లింలని మరి హిందువులని 2 రకాలుగా విభజించే రకంగా చేశారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా ముస్లింల పైన అలాగే క్రిస్టియన్స్ పైన మరో రకంగా దాడులు చేస్తూ మత ఘర్షణలకు మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఈరోజు వక్ఫ్ అంటే ఏదో ప్రభుత్వం దానధర్మాల మీద నచ్చేది కాదు. వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు పెద్దలు ఆ రోజుల్లో ఉద్దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు పేద ముస్లింల అవసరాల కోసం మరి ఆ రోజు మన ముస్లిం పెద్దలందరూ కలిసి తమ ఆస్తుల్ని దేవుని పేరు మీద వక్ఫ్ బోర్డుకి దానం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వేలో చెప్తుంది ఏమంటే దేశంలో రైల్వే తర్వాత అంత ఆస్తి కలిగినటువంటి భూములు ఎవరి దగ్గర ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు మీద దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ రోజు నరేంద్ర మోడీకి ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న భూముల మీద కన్నుపడింది. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న భూములు ఎలా లాక్కోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక దఫాలుగా ప్రయత్నాలు చేస్తూ ఈ రోజు ఈ బోర్డులో ఉన్నటువంటి సవరణ తీసుకొని వస్తే ఈ భూములన్నీ మరి ప్రభుత్వ ఆధీనంలోకి రావచ్చు, ఈ భూములు లాక్కుంటే ముస్లింలని మరో రకంగా దెబ్బతీయచ్చు అనే కుట్రతోనే ఈరోజు వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టంలో మరి వక్ఫ్ బోర్డులో ఎవరున్నారంటే గతంలో చట్టం గత చెప్తూ 1990 చట్టం ఏం చెప్తుందంటే 2 మహిళలు మరి మిగతా వాళ్ళతో మొత్తం ముస్లింలే తప్ప 11 మందితో ఒక బోర్డు కమిటీ ఉండాలని చెప్తుంది. కానీ ఈ రోజు ఈ చట్టం సవరణలో ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ చట్టంలో ముస్లిం నేతలు కూడా వేరే వాళ్ళు కూడా ఈ బోర్డులో ఉండాలని చట్టం చెప్తుంది. ఇది రాజ్యాంగ పథకానికి విరుద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన చేస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగము ఆర్టికల్ 26లో మరి ఏ మతం వారైనా వారి మతపరమైనటువంటి అవసరాల కోసము సంస్థల్ని స్థాపించవచ్చని మరి ఆ రోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణ చెప్తుంది. అలాగే ఆ విధంగానే ఏ మతం వారు ఎవరికి వారు సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే వక్ఫ్ బోర్డు కూడా మన ముస్లింల సంబంధించి వక్ఫ్ బోర్డు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చట్ట సవరణలు తీసుకొని వచ్చి మరి ముస్లింల ఆస్తులన్నీ పొగగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ కేవలం ఈ దేశంలో నరేంద్ర మోడీ ముస్లింల పైన క్రిస్టియన్స్ పైన అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హిందూ రాజ్యం కోసము మత ఘర్షణ పెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక భారతదేశం ఇది లౌకికంగా అందరూ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి చోట ఈ రోజు నరేంద్ర మోడీ సంఘ పరివార పేరుతో అనేక రకాలుగా మత ఘర్షణలకు మరి సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రకంగా ముస్లింల పైన క్రిస్టియన్స్ పైన దాడులు చేస్తారు. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండేది ఎవరంటే 1 ముస్లింలు, 2 క్రిస్టియన్స్, 3 కమ్యూనిస్టులు. ఈ ముగ్గురు ఈ దేశంలో లేకుండా చేయాలని నరేంద్ర మోడీ రకాలుగా మరి పోరాడుతున్నారు. కమ్యూనిస్టులు కూడా ఈ ముస్లింలు, దళితుల పైన, ఎస్సీల పైన దాడులు చేసినటువంటి వాటికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది అంటే ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే. ఆ రకంగా ముస్లింలకి మరి దళితులకి అండగా నిలబడుతున్నటువంటి దేశంలో కమ్యూనిస్టు పార్టీ. అందుకే ఈ రోజు నరేంద్ర మోడీకి కమ్యూనిస్టుల మీద కన్నుపడింది. दोस्तों, इस देश की आजादी में जितना अपनों ने
कुर्बानियां दी है, जितना अपनों ने खून बहाया इतना गैरों ने पसीना भी नहीं बहाया। दोस्तों, इंडिया का गेट गवाह है, 60,000 से ज्यादा हमारे उलमा इकराम फांसी के पंजे को चूमा, जब जाके ये देश हमारा। दोस्तों, ये देश हमारा था, हमारा है, हमारा रहेगा। दोस्तों, मोदी गवर्नमेंट मनवाद पालना से गवर्नमेंट कर। दोस्तों, इसको है ने हमारी सूबे के चंद्रबाबू वजीर आला ने एक तरफ है ने इफ्तार के दावत में बोले నేను ముస్లింల పక్షపాతిని మనకు హఫ్తా भी नहीं गुजरा మా హృదయాల్లో గోల్డ్ బాండ్ నింపావు చంద్రబాబు ముస్లింలకు